నేడు ప్రధాని మోడీతో బిల్ గేట్స్ సమావేశం. ఏఐ, హెల్త్ కేర్, విద్య, వ్యవసాయం, నారీశక్తి అంశాలపై చర్చ. నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు జరపనున్న టీడీపీ శ్రేణులు. కోర్టులో పిటిషన్ వేసిన ఎమ్మెల్సీ కవిత. జైలు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరిన కవిత. పార్లమెంటు ఎన్నికల వేళ వరంగల్ బీఆర్ఎస్ కు బిగ్ షాక్. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కడియం కావ్య. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన కేకే. మేయర్ విజయలక్ష్మి నేడు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటన. ముగిసిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్. 99% పోలింగ్ నమోదు. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. చిల్లర రాజకీయాలను మానుకోవాలన్న హరీష్ రావు. ప్రజా దర్బార్ కూల్చివేతతో అరాచక పాలన మొదలైంది. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆనం ఘాటు విమర్శలు. ఢిల్లీ యాత్రలు మాని పంట పొలాలకు రావాలి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సూచన. కేంద్రంలో బీజేపీ వస్తే ప్రాథమిక హక్కులు కోల్పోతామన్న ప్రవీణ్ కుమార్. రిజర్వేషన్లు తీసివేతకు కేంద్ర కుట్రలు చేస్తోందన్న వ్యాఖ్య. తెలంగాణలో ఇంటర్ విద్యా సంస్థలకు రెండు నెలలు సెలవు. మార్చి 31 నుంచి మే 31 వరకు కళాశాలలకు సెలవు. ఈ నెల 30 నుంచి జనసేనాని ఎన్నికల ప్రచారం. పిఠాపురంలో వారాహి విజయ భేరి సభను నిర్వహించనున్న పవన్. ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ. హాజరు కానున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు 3 పరిశీలకుల నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. విశాఖ డ్రగ్స్ కేసుపై స్పందించిన పురంధేశ్వరి. మా కుటుంబానికి సంబంధం లేదని స్పష్టీకరణ. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నాయుడికి ఊరట. అచ్చెన్నపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు. పొత్తులతో ప్రత్యర్థి పార్టీలు వస్తున్నాయి. కూటమి కుట్రలను తిప్పికొట్టాలని సీఎం జగన్ పిలుపు. అవినీతితో జగన్ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. వైసీపీని ఓడిస్తేనే రాష్ట్రాన్ని బాగుపడుతుందన్న చంద్రబాబు. కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు. మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్. లిక్కర్ కేసులో ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు. కస్టడీలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ సీఎం వెల్లడి. శివసేనలో చేరిన బాలీవుడ్ నటుడు గోవింద్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏక్నాథ్ షిండే. ఈడీ సమన్లను ఉల్లంఘించిన మొహవా మొయిత్రీ. ఈడీ విచారణకు హాజరు కాని మొయిత్రా. సీజేఐకు 500 మంది న్యాయవాదుల లేఖ. న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన. కేరళ సీఎం కూతురి సంస్థపై మనీ లాండరింగ్ కేసు. ఓ మైనింగ్ సంస్థ నుంచి సీఎం కూతురి ఐటీ సంస్థకు నిధులు చేరాయంటూ ఆరోపణలు.